బాబు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్. చెప్పురా ఆర్సీ ఫ్యాన్. జెర్సీ వేసుకుంటే ఆర్సీబీది ఎస్ఆర్ఎస్ ఓడిపోతే. వేసుకున్నా. సరే మరి సాయంత్రం రెడీగా ఉండు. స్టోరీ కూడా పెట్టాలమ్మా. స్టోరీ పెడతా ఉందా? అదే స్టోరీ పెట్టాలి. మీరు కూడా తర్వాత చేయాలి మళ్ళీ. మీరు ఓడిపోతే సార్ నువ్వు గెలిచిన రోజు చేస్తా భయ్. నువ్వు గెలిచిన రోజు నేను చేస్తా. సరే, మాట మీద నిలబడు. ఇప్పుడు ఆర్సీబీ జెర్సీతోని చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ తయారు చేస్తా. సరే చెయ్యిరా. అది వేసుకొని స్టోరీ పెట్టుకో. సరే పెడతా. ఎడునో మరి ఇంట్లో ఉన్నా. ఇంకోసారి ఎత్తుతావు 300 అరే ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకోడైల్ ఫెస్టివల్. సార్ 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 ఏంటి సార్ అది? ముందుంది ముసల పండగ. ఓ గాడ్ ఏ క్యా ఏ? కాదు 300 ఇంకోసారి అంటావా? మిమ్మల్ని జడగొట్టే పోదాంరా మేమైతే. చూడు అరే ఈ ఎట్లుందంటే శాతగానోడంట. వద్దు మాటలు గట్టిగా వస్తాయి. ఒక్క మ్యాచ్ రా, ఒక్కటే మ్యాచ్ ఒకటే మ్యాచ్. ఆడ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసినా ఎట్లుందో. బౌలింగ్ మా కామెంట్స్ అన్ని దింపుతాం కామెంట్ కానీ. ఓకే ఓకే, నువ్వు 300 కొడితే 301 కొట్టే టీం ఉన్నాడా? సరే సరే కొడుతురాగు. అన్ని వికెట్లు పెట్టినా 200 కొట్టిర్రు అంటే మా ఇద్దరే కొట్టింది. మరి మేము 20 ఓవర్లు ఆడినామా? 15 ఓవర్లు ఆడింది. అయ్యో అలాంటివి చెప్తే మేము 287 కొట్టినాం, గుర్తుందా మీకు? అప్పుడు మరి డీకే గాడు ఎంత కొట్టింది తెలుసా? 257 దాకా వచ్చిర్రు మొత్తం. మరి గెలిచిరా మరి కొడితే? చెప్తున్నా, అది వేరు, అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉన్న టీము బై మిస్టేక్. ఇంకా బ్యాటింగ్ ఫస్ట్ వచ్చింది, మేము 300 కొడతాం, లౌడా కొడతాం, లఫ్క్ కొడతాం అన్నారు. సరే మా ఉంటది కదా రివెంజ్ మ్యాచ్ ఉంటాయి, మిగతా మ్యాచ్లు ఉంటాయి. మీరు అసలు క్వాలిఫై అవుతారా కారా అనేది కూడా తెలుస్తుందిగా. లేలే బ్యాటింగ్ ఫస్ట్ వచ్చింది, ఏం చేసినావు మరి? క్వాలిఫై అవుతుంది. క్వాలిఫై పక్క పెట్టాము. నిన్నటి ముచ్చట మాట్లాడు, జరగబోయే దాని గురించి. 3 వికెట్లు పవర్ ప్లే లో పడ్డాక ఎవడన్నా ఆల్అౌట్ చేస్తాడు. చూపించారు అది క్యాచ్ నాట్ అవుట్. మా క్లాస్ ఆడు కొడితే సుక్కలే కనపడు. మా పడికలు మరి వాళ్ళందరు క్లాస్ ప్లేయర్స్, మస్తు టోప్ ప్లేయర్స్, బానే ఉంది. మా పడికల్ని తట్టుకోలేకపోయారు మరి. పడికలు కొట్టిండు, కొట్టలేదు అన్నట్లే ఆడిర్రు. కాకపోతే మా పవర్ ప్లే లో వికెట్లు కాక పడక పోయిందా లోడింగ్. మరి మాది కూడా ఫిల్సాల్ట్ పడకపోతే 301 లోడింగ్. ఒక్కటి వేరు, ఒక్క వికెట్ అంటే పడితే కొడతారు. 3 వికెట్లు పవర్ ప్లే లో పడ్డాయి, 20 స్కోరు, 25 స్కోరు. ఎవడన్నా 200 కొడతారు అనుకుర్రా? అరే మా వాళ్ళు 200 మరి 15 ఓవర్లకే కొట్టిరు. ఇంకా 5 ఓవర్లు 100 ఈజీ కొడతారు తెలుసా? నీకు గుర్తుందో లేదో, 160ని లక్నో తోటి 9 ఓవర్లలో కొట్టిర్రు, గుర్తుందా? టికెట్లు తీసుకున్న వాళ్ళు ఇటు ఏడ్చారు, ఎందుకు అంత తొందరగా కొట్టిర్రని. అది అరే నాయన, ఇప్పుడు టీం గురించి మాట్లాడరా అంటే నువ్వు ఆ పాతకాలం ఈ చెప్పుకునే మురుసుర్రా మీరు ఇక. సరే ఫస్ట్ మ్యాచ్ గెలిచిర్రు, నువ్వు మాట్లాడు, నేను వింటా. నేను కూడా గెలిచిన రోజు మాట్లాడతా. అది అట్లున్నావు, మంచిగా ఉంది. సో ఇంకోసారి 300 అనే మాట ఎత్తకు నా ముందు. సరే సరే కొట్టినాక దట్టు ఆర్సీబీ మీద ఉన్నప్పుడు అసలు ఎత్తకు. సరే నువ్వు ఇంకే టీం మీద అయినా ఆడుకో, ఇంకే టీం మీద అయినా ఆడుకో. 300 కొడతాం చూడు. 350 కొట్టినా కూడా 350 కాదు, నువ్వు 370 కొట్టినా కూడా 371 కొట్టే టీం ఉంది నా దగ్గర. పులి ఇంకా కొంచెం అది ఉపవాసంలో ఉంది. ఉపవాసం ఉండి ఒక్కటే దెబ్బ వేటాడుతుంది మా పులి. ఒక మ్యాచ్ చాలా మీకు. ఇంకా మ్యాచ్ గుర్తుండిపోద్దు మీకు. ఇంకా మీరు కోలుకోలేరు ఆ మ్యాచ్, అట్ట కొడతాడు. అయ్యో ఒక మ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది నాన్న, ఇంకొకటి ఉందో లేదో కూడా తెలియదు. పైన కొట్టుకుందాం. మీరు ఫైనల్ కి రారా? మీరు రారా? మీరు ఫైనల్ కి రారా? భయం అవుతుందా? ఫైనల్ లో 300 కొడుతున్నట్టుందిగా. ఫైనల్ లో 300 కావద్దు, 100 కొట్టినాయి గెలుస్తాం, క్వాలిఫై అవుతాం. కానీ ఇంకోసారి అన్న కూడా చేసిరు అబ్బా మిమ్మల్ని. 300 అనే పాదం ఎత్త కూడా చేసిరు ఆర్సీబీ వాళ్ళు. నరికిడు వాడు. దేవుడికి రా ఫస్ట్ మ్యాచ్.